రక్షించుకోలేని స్థితి. ఏ మనుషుని రక్షించుకునే అవకాశము లేదు. ఒక మనిషి కాపాడే అవకాశము లేదు. ఇలా మనం అనుకుంటాం, నాతో ఎవరైనా వస్తే బాగుండు, మేము ఆ ఊరు వెళ్ళి ఆ ప్రాంతం వెళ్ళి మేము తిరిగి మరలా వచ్చేవాళ్ళమని. నిజమే పిల్లరా, నువ్వు ఎక్కడికో ప్రయాణమై ఏదో ఒక పని నిమిత్తమై ఏదో ఒక దేశమో ఒక ప్రాంతమో నువ్వు వెళ్ళావు. నీవు తిరిగి మరలా క్షేమంగా ఇంటికి రావాలి అంటే ఈరోజు నాకు క్షేమంగా తిరిగి రాలేకపోతా ఉన్నారు. కొన్నిసార్లు ప్రయాణం వెళ్ళి దెబ్బలు తిని గాయాలతో, చిన్న చిన్న గాయాలతో ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళు కొంతమంది కనిపిస్తే, కొంతమంది ప్రయాణం వెళ్ళి పెద్ద పెద్ద గాయాలై హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటే, కొంతమంది ప్రయాణమై వెళ్ళి ఆ ప్రయాణంలో ఆ వచ్చిన వెహికల్ వారిని తాకి వారు అక్కడే దుర్మరణం చెంది హాస్పిటల్లోనే వారిని పడేసిన పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా నువ్వు ఎవరితో వెళ్ళినా ఎవరు నీతో వచ్చినా ఏమి ప్రయోజనము లేదు. నీ వెనకాల వచ్చిన వాడు కూడా నిన్ను కాపాడే అవకాశము లేదు. అప్పుడప్పుడు పేపర్లో స్టేట్మెంట్ ఏమిస్తూ ఉంటారంటే, ఇద్దరు బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఒక లారీ వచ్చి వారు ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారని రాయబడుతూ ఉన్నాయి. అంటే వెనకాల వెళ్ళిన వాడు కూడా అతన్ని రక్షించలేడు. వెనకాల వెళ్ళిన వారిని ఎవరు కూడా కాపాడలేరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన. ఎవరు మనకు తోడుగా ఉంటానంటున్నాడు? దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన. నేను నీతో వస్తానన్నాడు ఆయన. నువ్వు ఎవరితో వెళ్ళినా క్షేమం ఉండదు, కానీ దేవుడే నీతో వస్తే క్షేమం ఉండును గాక. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి ఉద్యోగంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ఏ పనైనా, అది ఏదైనా కానీ ప్రభు నీకు క్షేమం ఇస్తానన్నాడు ఆయన. ఇక చూడండి, ప్రయాణంలోనే కాదు క్షేమం లేనిది, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా కూడా నీకు క్షేమం లేదు. ఆమేన్. నిజమంటారా? ఈ మాట నమ్ముతారా మీరు? ఇంటి దగ్గర ఉన్న క్షేమం లేదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారని నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లరా, మండపేటలో ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏముంది తెలుసా? ఇంటి దగ్గర భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిపోయిన కొద్ది సమయంలో పిల్లలకి స్నానాలు చేయించి స్కూల్కి పంపుదామని ఆలోచించేసేలాగా ఆ పిల్లలకి వేడి నీళ్ళు పెడదామని హీటర్ తీసుకొని వచ్చి నీటిలో పెట్టిందంట. పెట్టిన కాసేపటికి ఒక చంటి బిడ్డ పాక్కుంటూ వెళ్ళి ఆ నీటిలో చేయబెట్టిందంట. కరెంట్ కొట్టింది. కరెంట్ కొడుతున్న సమయంలో, అమ్మో నా కుమార్తె నా చంటి బిడ్డ వెళ్ళి నీటిలో పెట్టేసి కరెంట్ కూడా వేస్తుందని చెప్పి ఆ తల్లి పరిగెట్టుకుంటూ ఇలా తల్లి పట్టుకుందంట. ఆ తల్లి పట్టుకున్న మరుక్షణమే ఆ తనకున్న కుమారుడు, స్కూల్కి వెళ్ళి కుమారుడు, అమ్మో మా అమ్మ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బిడ్డ కూడా ఆ తల్లిని పట్టుకున్నాడు. అక్కడికక్కడే ఏ ముగ్గురు కూడా దుర్మరణం చెందారు. ఇంట్లో ఉన్న క్షేమం ఉందండి? క్షేమం ఇంట్లో కూడా క్షేమం లేదు. బయటికి వెళ్తే క్షేమం ఉందా? నువ్వు ప్రయాణం చేస్తే ప్రయాణంలో క్షేమం ఉందా? నువ్వు ఇంట్లో ఉంటే క్షేమం ఉందా? నీ ఇంట్లో కూడా క్షేమం లేదే. ఈరోజున క్షేమం లేని పరిస్థితి. ఒకవేళ ఇంట్లో క్షేమం లేదు, ఆ మార్గంలో క్షేమం లేదు, పోని పొలములైన క్షేమం ఉందా? చాలా మంది అంటున్నారు, అయ్యా ఇప్పుడే పనిలోకి వెళ్ళాడు, పని ప్రారంభించిన తర్వాత కింద తుక్కు తీస్తా ఉంటే ఆ తుక్కు లోపల ఒక పాము దాగుని ఆ అబ్బాయిని కాటేసిందంటండి. అతను తీసుకుని వస్తుంటే మార్గంలోనే అతని ప్రాణం పోయింది. ఇంకో మాట, అది కరిచిన వెంటనే హాస్పిటల్ కానీ హఠాత్తుగా తీసుకుని వెళ్తా ఉన్న సమయంలో అతను ట్రీట్మెంట్ పొందుతూ దుర్మరణం చెందాడండి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఎక్కడ మనిషి క్షేమంగా ఉంది? మనిషికి ఎక్కడ కూడా క్షేమం లేదు. ఎక్కడ కూడా క్షేమం లేని మానవ బ్రతుకులో ప్రభు అంటాడు, నేను నీతో వస్తానన్నాడు ఆయన. ఆయన వస్తే చాలు మన జీవితాలు ధన్యంగా మారుస్తాడు ఆయన. ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన. చాలా మంది అంటున్నారు, రెప్పబాటులోనే మేము తప్పించుకున్నామని, రెప్పబాటులో మా ప్రాణం కాపాడబడిందని. నిజమేనా? చాలా మంది అంటారు, ఇప్పుడే క్షణంలో ప్రాణాలు పోయేవి, కానీ దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను కాపాడాడు. వెనకాల ఎవరో ఉండి లాగినట్లు అనిపించింది నాకు. ఇప్పుడే ప్రాణం పోయేదిగా ఉండేది. ఇప్పుడే ఈ క్షణమేమో ప్రాణం పోవాలి. ఈ క్షణమే చనిపోతాను అనుకున్నాను నేను. అంత వేగముతో వచ్చింది లారీ. ఎవరో నన్ను ఇలా లాగినట్టుగా అనిపించింది. అది ఎవరో కాదు పిల్లరా, నీకు తోడై ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నిన్ను రక్షిస్తున్నాడు ఆయన. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. పిల్లరా, దేవుడు నిన్ను కాపాడుతున్న వాగ్దానం చేస్తున్నాడు ఆయన.
ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కాపాడుతున్నట్టున్నాడు ఆయన. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోయేవాడు కాదు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడా నెరవేర్చుకునే దేవుడు ఆయన. మానవులు చాలా మంది మాటలు ఇస్తారు కానీ నెరవేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు తెలుసా పిల్లరా, ఈ లోకంలో చాలా మంది కాపలాదారులు ఉన్నారు. చాలా మంది కాపలాదారులు ఉన్నారు. చూడండి, ఫ్యాక్టరీలు కాసేవాళ్ళు, ఏటీఎంలు కాసేవాళ్ళు, లేకపోతే బ్యాంకులు కాపాడేవాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే గారిని కాపాడేవాళ్ళు, లేకపోతే మంత్రిని కాపాడేవాళ్ళు, ముఖ్యమంత్రిని కాపాడేవాళ్ళు. ఇంకా చెప్పుకుంటా పోతే మన భారతదేశంలోనే మేము పుట్టక ముందు ఒక ఇందిరాగాంధీ గారు అని ఒక ఆవిడ ఉంది. తెలుసమ్మా మీకు? ఇందిరాగాంధీ గారు తెలుసా? ఎవరు ఆమె? మన దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకి సెక్యూరిటీ, ఆమెను కాపాడడానికి కనీసం ఒక దోమ ఈగ రాకుండా, ఆమెను ముట్టకుండా కాపాడే వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ ఉంది ఆమెకి. ఒక రోజు ఏం జరిగిందో తెలుసా పిల్లరా? అనుకోని రీతిగానే ఆమె ఇంటిలో నుంచి బయటికి నడుచుకుంటా వస్తా ఉన్న సమయంలో ఆమె ఎవరినైతే నమ్మి నన్ను కాపాడతారు, నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేస్తారు అని నమ్మి ఎవరైతే పెట్టుకుందో వాళ్ళే ఆమె ఎదురుగానే గన్ తీసుకొని కాల్చడం ప్రారంభం చేశాడు ఆయన. ఇలా నిన్ను కాపాడుతాడని నువ్వు వాడిని పెట్టుకుంటే వాడే నిన్ను పొట్టలు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ ఉందండి మానవుడికి క్షేమం? ఎక్కడైనా కనిపిస్తా ఉందా? ఒకవేళ ఎక్కడైనా నువ్వు నమ్మిని పెట్టిన వాళ్ళు నిన్ను కాటికి పంపే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆమె నిజమైన మాట మన కళ్ళతో చూసామా? అవి మనకు వినబడింది కదా, ఆల్రెడీ జరిగింది కదా పిల్లరా. మనం కాపాడతాననుకున్న వాళ్ళే అక్కడ పెడితేనే వాళ్ళే మనల్ని చంపే పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కడుంది క్షేమం? క్షేమం ఎక్కడ ఉంది? ఏ స్థలంలో ఉంది క్షేమం? అసలు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉందును. ఆమె నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో. నీ మీదకి యుద్ధానికి వస్తుందా? నీ మీదకి సైతాన్ వస్తుందా? నీ మీదకి వ్యాధి వస్తుందా? నీ మీదకి కరువు వస్తుందా? అన్నిటిలో నుంచి కూడా నిన్ను రక్షిస్తానన్నాడు ఆయన. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట ఉంది. షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారు, ఈ ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు నిలబడ్డారు. అవసరమైతే మా ప్రాణాలైన దేవుని కొరకు ఇస్తామేమో కానీ దీనికి మాత్రం మేము నమస్కారము చేయమన్నారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మాకేం బాధ లేదు. ఆమేన్. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మేము ఏమి భయపడము, బాధపడం. మేము చనిపోయినా పర్వాలే. వారికున్న నమ్మకం, వారికున్న విశ్వాసం పిల్లరా, వారు అంటున్న మాట మాకు ఏ భయం లేదు. అయితే వీళ్ళని తీసుకుని అగ్నిగుండంలో పాడేయండి అన్నాడు. 7 ఇంతలు ఆకాశానికి అంటుకుంటే మంటలు, ఆకాశానికి అంటుకునేంత మంటలు వేశాడు. ఆ మంటలు చూసి అందరూ భయపడ్డారు కానీ దేవుని బిడ్డలు భయపడలే. ఆమేన్. దేవుని పిల్లలు భయపడలేదు, దేవుని బిడ్డలు భయపడలేదు. ఎందుకంటే వాటికంటే విలువైన దేవుడు ఉన్నాడు మనకి. ఆమేన్. అగ్ని సహితం కూడా ఆపగలిగిన దేవుడు ఆయన. అగ్ని సహితం కూడా దేవుడికి లోబడుతుంది. మీకు తెలుసో తెలియదో పిల్లరా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన సుసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు. నువ్వు నమ్మితే చాలు, నీ బ్రతికంతా దీవెనగా మారుస్తాడు ఆయన. నమ్మాలి అంతే. వాళ్ళు అనుకున్నారు మా వల్ల ఇంకేమి కాదనుకున్నారా? వాళ్ళు ఎవరు మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరనుకున్నారా? వాళ్ళకి అర్థమైంది మమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే సర్వశక్తిమంతుడు. అగ్నిని సహితం కూడా శాసించగలిగిన దేవుడు ఆయన. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన మాట ఇస్తే చాలు, ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన. అవసరమైతే నీకు మాట ఇచ్చాడుగా, అగ్నిగుండంలోనికైనా వస్తాడు ఆయన. ఆమేన్. నీకు మాట ఇచ్చాడా దేవుడు? నిన్ను కాపాడుతానని చెప్పాడా? నీ మరణ పడకల దగ్గర కూడా వస్తాడు ఆయన. నిన్ను బలపరిచి తిరిగి లేపుతాడు ఆయన. ఆయన లేవదీయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు చనిపోయిన తిరిగి మళ్ళీ బ్రతుకుతావు అవసరమైతే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో వారిని పడవేసినా కానీ అగ్ని ఏమి వారిని తాకలేకపోయింది. ఎందుకంటే పడేసింది ముగ్గురు, తిరిగేది
నలుగురు. ఆమె పడేసింది ఎంతమందిని? ముగ్గురిని పడేశారట. అందులో తిరిగేది ఎంతమంది? పడేయడానికి వెళ్ళిన వాళ్ళంటే కళ్ళు వెళ్ళి వచ్చారంట. అక్కడే ఆ వెట్ట తగిలి, ఆ జ్వాలు తగిలి వాళ్ళు ఎక్కడికక్కడే మరణించారంట. వాళ్ళు రాజుగారికి అర్థమైపోయింది, ఎవడో నాలుగో వ్యక్తి ఉన్నాడు లోపల. ఆమె నిన్ను కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆహారనిస్తులో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఓ నా కుమార్తె, నా కుమారుడా, నా యొద్దకు రమ్మంటున్నాడు ఆయన. నువ్వు వస్తే నేను దీవిస్తాడు ఆయన వస్తే పిల్లలు నువ్వు కనుక ఆయన దగ్గరికి వచ్చావా, సమస్తమునికి దీవునిగా మారుస్తాడు ఆయన. ఆమె దేనికి మహిమ కలుగును గాక. ఆయన ఏమాత్రం కూడా ఊరికినే ఉండే దేవుడు కాదు. ఆయన ఏమాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రాజుగారు అన్నాడు, ఓ షడ్రక్ మేషక్ అబ్దెనగో వారా, మీరు ఒకసారి బయటికి రండి, మీ దేవుడు చాలా శక్తిమంతుడు, బయటికి రండి అని పిలవగానే నలుగురిలోంచి ముగ్గురు వచ్చారంట. ఎంతమంది వచ్చారండి? నలుగురిలో నుంచి ముగ్గురు వచ్చారంట. మరి నాలుగోడేడి? నాలుగోడు ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలోనే ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బిడ్డలకు కనుక కష్టం వస్తే వాళ్ళతోనే ఉంటాడండి దేవుడు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు కరువులో ఉన్నావా, నువ్వు కరువులో ఆహారం లేదు, ఈ దేశమంతా కరువుతో నింపబడింది, ఆహారం లేదు, తినడానికి డబ్బు లేదు, సంపాదించడానికి పని చెప్పేవాడే లేడు, ఆ దేశంలో నువ్వు పోషింపబడలేవని, చనిపోతావని, ఆహారం లేకపోతే ఏమైపోతానని ఒకవేళ బెంబేలెత్తిపోయి అమ్మో నాయనని భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్నాడు ఆయన. పిల్లరా, ఒక స్త్రీని దేవుడు ఏలియా గారితో దేవుడు చెప్పాడు, సారపద విధవరాలు ఒకటి ఉంది, అక్కడ సారపద అని ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషిస్తానన్నాడు ఆయన. ఆమె యొక్క జీవితం ఏంటి? కొంచెం పిండి కొంచెం నూనె ఉందంట. తెలుసండి మీకు ఆమె గురించి? కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. రెండు అప్పాలు చేసుకొని తన బిడ్డ తిని చద్దామనుకున్నారంట వాళ్ళు. ఇంతకి నేను చావనిస్తాడా ఆయన? చనిపోనిస్తాడా? ఒకవేళ నీవు అనుకోవచ్చేమో, ఈ ఆర్థిక ఇబ్బందులు బట్టి నేను చచ్చిపోతానేమో, ఈ రోగాన్ని బట్టి నేను చచ్చిపోతానేమో, ఈ పరిస్థితులు బట్టి నేను ఈ భూమి మీద ఉండనేమో, ఒకవేళ నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి నా జీవితం ఏమైపోద్దో, ఉంటానా పోతానా, ఏమైపోతాను అని బాధ నీలో ఉందా? ప్రభు అంటున్నాడు, నిన్ను ఎన్నడూ అలా విడిచిపెట్టను అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నడూ నేను విడిచిపెట్టేవాడు కాదు, నీకు ఆహారం లేకుండా చేసేవాడు కాదు ఆయన. ప్రభు అన్నాడు, చూడండి, అడవిలో ఉన్న కొదమ సింహం పిల్లలైన పస్తులు ఉంటాయేమో కానీ నన్ను నమ్ముని వారిని ఎన్నడూ పస్తులు ఉంచునన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పస్తులు ఉన్నానని ఏనాడు నువ్వు చెప్పవు. నీవు అయ్యా నాకు ఆహారం లేదని చెప్పవు. నీవు అయ్యా నాకు వస్త్రాలు లేవని చెప్పవు. నీవు అయ్యా నాకు ఇల్లు లేదని చెప్పవు. నీవు దేవుడు నువ్వు అడగకుండా నీకు అన్ని ఇచ్చాడు ఆయన. అయ్యా ఈరోజు నా పరిస్థితి బాగలేదండి, అయ్యా నాకు ఈ పరిస్థితుల్లో ఉన్నామండి, అప్పుల్లో ఉన్నామండి. నో, దేవుడిని అలా ఉంచడు ఎప్పుడైనా. ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావు, ఏడుస్తూ ఉన్నామే, కానీ కొద్ది రోజుల్లో నాకు అప్పులను తీరుకుని దేవుడు తీర్చడని చెప్తాం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. నా బాధలన్నీ పోనీ అని చెప్తావు నీవు. ఆయన సన్నిధిలో గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటావు నీవు. అనేకులు ఎదురు చెప్తావు నీవు. నా యేసయ్య ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎన్ని మేలు చేశాడో చెప్తావు నీవు. చెప్పడం ప్రారంభిస్తే నీకు ఆశీర్వాదమే. నీ బిడ్డల మీద, నీ కుటుంబాల మీద ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నా సహోదరు అనుకుంది, ఈ రోజు నాకు కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక రేపటికి మాకు ఆహారం లేదు, మేము ఏమైపోతాం, చనిపోతాం. ఇక కొద్ది పుల్లలు ఏలుకొని, కొన్ని పుల్లలు తెచ్చుకొని ఆ పుల్లలు పొయ్యిలో పెట్టుకొని వాటిని కాల్చుకొని తినేసి ఇక ఈ రోజుతో మేము మా ఆశలు మా జీవితం మీద వదిలేసుకుంటాం అనుకున్నది. కానీ దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆశలు నువ్వు వదిలేయడం ఏంటి? నీ వదిలేయడం ఏంటి ఆశలు? నీ పక్షాన దేవుడు లేడా? నీతో దేవుడు రాడా? ఆయన వాగ్దానం చేశాడే దేవుడు, నేను నీతోనే ఉన్నానన్నాడు ఆయన. నీతోనే వస్తానన్నాడు ఆయన. నీలోనే ఉన్నాడు ఆయన, మరొకసారి ఎక్కడో లేడు ఆయన. నువ్వు ఎక్కడెక్కడో వెతకొద్దు, ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులన్నీ దేవుడు మార్చుతాడు ఆయన. ఇక చనిపోతాం అనుకున్నా ఆమెను చనిపోనిచ్చాడు దేవుడు. ఆ దేశంలో గొప్ప గొప్ప ఇళ్లలో లేని ఆహారాన్ని దేవుడు ఆ కుటుంబంలో ఉంచడండి. నా పేద విధవరాలి ఇంటిలోని ఆహారం అనేకులు తినారట. ఆమె
హోటల్లో చూడండి, హోటల్లో దొరకలేనంత ఆహారము ఆ పేద ఆమె ఇంట్లో దొరికిందంట. పేదోడి ఇంటికి వెళ్ళి ఎవడన్నా భోజనం చేస్తాడా? చేస్తాడండి. కానీ పేదరాలు ఇంటి నిండా భోజనం ఉంది, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు అనుకుంటున్నారు మాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బోల్ డబ్బు ఉంది, మాకు బోల్ బలగం ఉంది, కానీ ఆ పేదరాలకి వంటకి ఇల్లే లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, ఎలా పోషింపబడుతుందంటావు అనుకున్నారు వాళ్ళు. ఎవరు నిన్ను పోషించేది? ఎవరు పోషిస్తున్నారండి? దేవుడే నన్ను పోషిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను పోషిస్తా ఉన్నాడు కనుక నీ కార్యాలు, ఆయన కార్యాలు ఎవరికి అర్థమవునవి? గొప్ప కార్యాలను చేసే కార్యాలన్నీ కూడా ఆశ్చర్యమైన కార్యాలండి. మీరు ఎలా బతుకుతున్నారు? ఆ డబ్బులు సరిపోతున్నాయా మీకు? ఈ డబ్బులు సరిపోతున్నాయా? ఎలా బతుకుతున్నారు? ఎలా తింటున్నారు? ఎలా ఉంటున్నారు? అయ్యి బాబోయ్, మేమైతే భరించలేకపోతున్నామండి, ఆ కష్టాలు, ఆ బాధలు ఉన్నాయి. పిల్లల దేవుడు నిన్ను అన్నాడు అలా విధంగా ఉంచడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశంలో ఆహారం కావాలని, అమ్మ నాకు భోజనం కావాలంటే పట్టుకెళ్ళి పెట్టేదంట ఆమె. ఓ నాకు భోజనం కావాలా? తిను, నీకు ఎంత కావాలో తిను, ఎంతమంది వస్తారో రండి. ఎందుకంటే నీ పిండి, నీ రుణునే దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ యొక్క ఆహారాన్ని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు ఆయన, నీకు అన్ని ఇస్తాడు ఆయన. నమ్మితే చాలంట. నమ్మాలి ప్రభుని. ఎవరు నీతో రావాలి? ఇప్పుడు ఎవరు రావాలండి మనతో? దేవుడు రావాలి. ఆమేన్, ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా సోదరులారా? నా మాట అర్థమవుతుందా? సహోదరులారా, నా మాట అర్థమవుతుందా? ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నేను నీతో వస్తాను, నేను నీతో వస్తానన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు పొలంలోకి వెళ్తావా, పనిలోకి వెళ్తావా, వ్యాపారం చేసుకుంటావా, నీ ఇష్టం, నీ ఓపిక. నువ్వు ఏం చేస్తావు అన్నది నీ ఓపిక. కానీ నీతో వచ్చేవాడిని నేనే. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నానన్నాడు ఆయన. ఆయన తోడై ఉంటే నీకు ఏ భయం లేదు ఆయనకి. నువ్వు అర్ధరాత్రి వేళ అయినా సరే, అగాధంలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఇప్పుడు దేవుడే నీకు తోడుగా వస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు మేలుకరంగా ఉన్నాడు, ఆయన నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను కాపాడేది కూడా ఆయనే. నీకు అర్థం కావట్లేదేమో, నా మందులు నన్ను రక్షిస్తున్నాయి అనుకుంటున్నావేమో. అయ్యా, నేను మందులు వేసుకోబోతు నన్ను బతకలేను బాబు. నో, మందుల కంటే శక్తివంతుడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఓ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వేసుకునే మెడిసిన్, నువ్వు చేసే ప్రతి దానిని దేవుడు దీవిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పిల్లరా, దేవుడు నిన్ను ఎన్నడూ నిన్ను త్రోసివేయడు. త్రోసివేస్తాడా? కొన్నిసార్లు డబ్బు లేకపోతే మనల్ని పక్కన పెడతారండి. పేదోడిని ఎవడో లెక్క చేసేవాడు లేదు. చూడండి, కొన్నిసార్లు మన వాళ్ళే దీని దగ్గర ఏముంది, వీడి దగ్గర ఏముంది, వీడు ఏం చేయగలడో అని పక్కన పెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు మనల్ని చాలా ప్రేమిస్తారు మనల్ని. డబ్బులు బాగున్నాయి అనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులు ఉన్నాయి అనుకోండి, అందరూ ప్రేమిస్తారు మనల్ని. వచ్చే రాగానే నీకు కుర్చీ చేస్తారు, వచ్చే రాగానే నీకు సాలువ కప్పేస్తారు, వచ్చే రాగానే నీకు దండేసేస్తారు, వచ్చే రాగానే నీ అంత గొప్పదాన్ని లేదు, లేకపోతే అంత గొప్పోళ్ళు లేదని చెప్పేస్తారు నీ గురించి. కానీ కొద్ది కాలం అయిన తర్వాత నీ పరిస్థితులు అటు ఇటు అయ్యి, ఒకవేళ నువ్వు సరిగా చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం నిన్ను పట్టించుకునే నాదుడే ఉంటాడండి. ఈరోజు కొడుకులే పట్టించుకోవట్లేదు. డబ్బులు ఇచ్చినంత సేపు అమ్మ బాబా అంటున్నారు, డబ్బులు లేకపోతే తీసుకెళ్ళి అన్నదాశ్రయంలో జాయిన్ చేస్తున్నారు లేదండి? జాయిన్ చేస్తున్నారు లేదా? ఎక్కడెక్కడ అనాథాశ్రయాలు పెరిగిపోయినాయండి, తెలుసా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనాథాశ్రయాలు పెరిగిపోయినాయి. ఎక్కడెక్కడ పెరిగిపోవడానికి కారణం ఏంటి? పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. అనాథాశ్రయాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి? అలాంటి పరిస్థితులు అయిపోయినాయి. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. ప్రభు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు ఉడుకడు నిద్రపోడు. భయపడక, భయపడే పని ఏం లేదు.
నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఏ స్థలానికి వెళ్తావు వెళ్ళు, నీతో నేను వస్తాను. నువ్వు ఏ ప్రాంతం వెళ్తావు వెళ్ళు, నీతో నేను వస్తాను. నేను ఏ ఉద్యోగం చేస్తావో చెయ్యి, నీతో నేను వస్తాను. నువ్వు ఏ పని చేస్తావో చెయ్యి, నీతో వస్తాను. నువ్వు ఏ ప్రయాణం చేస్తావో చెయ్యి, నేను నీతో వస్తాను. ఆమె భార్య ఎదురొచ్చింది. ఏమండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నిజంగా వస్తాడా? ఏమండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. 3 పువ్వులు 6 కాయలు అంటారు. అసలు వెళ్ళిన వాడు వస్తాడో లేడో కూడా భార్య నవ్వుతా పంపిస్తుంది. అట్నుంచి ఆయన ఏడుస్తా. నీకు తోడుగా ఉన్న దేవుడు, నీకు మేలు చేయగలిగిన దేవుడు, నిన్ను ఎన్నడూ కీడు చాటున మేలు ఉంచిన దేవుడు ఆయన. ఒకవేళ కీడు జరిగిందా, మేలు చేసే దేవుడు ఆయన. ఆయన నిన్ను తోసివేసి వెళ్ళే దేవుడు కాదు, నీకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా సహోదరి సహోదరులారా? అర్థమవుతున్నాయా మామ నా మాటలు నీకు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. నువ్వేమంటున్నావో తెలుసా? ఈ రాత్రి నా ప్రాణాన్ని ఎవరు కాపాడారండి? ఈ రాత్రి నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఉదయం లేచాం, టిఫిన్ చేసాం, ఏమండి భోజనం చేసాం, మరలా సాయంత్రం కూడా భోజనం చేస్తాం. దేవుడు కాపాడకపోతే, దేవుడు మేలు చేయకపోతే మనం ఏమైపోతామో తెలీదు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట. ఎంత ప్రేమిస్తున్నావయ్యా అంటే వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించానన్నాడు ఆయన. ఎందుకంటే అవధులు లేవు దానికి, ఆ ప్రేమకే అవధులు లేవు. ఇంతే ప్రేమ అని చెప్పలేదు ఆయన. ఆయన ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలా మారిపోయిందంటే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు ఒప్పులరా, ఆయన నిన్ను ప్రేమించాడు కనుక మరణించాడు. నువ్వు మరణించమని అడిగావా ఆయన్ని? నువ్వు నన్ను ప్రేమించని అడిగావా? నా పాపాల నుంచి నాకు విడుదల కావాలని అడిగావా? నువ్వు అడిగితే ఆయన ఇచ్చాడా? లేదే. నువ్వు అడగకపోయినా నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన. నువ్వు ప్రేమించకపో, ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన నువ్వు ప్రేమించకపో, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నువ్వు అనొచ్చు, మాకు యేసుప్రభుకు మాకు సంబంధం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. మేము వేరే మతం ఏంటి మాది, అయినా సరే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం పిల్లరా. ఆయన ప్రేమ లేకపోతే ఏమైపోతామో కూడా తెలీదు. ఆయన అంటున్నాడు, నిన్ను మార్గంలో నిన్ను కాపాడుతాను అన్నాడు ఆయన. నిన్ను పొలంలో దీవిస్తాను, నీ పనులో నేను దీవిస్తాను, నువ్వు ఎక్కడున్నా కానీ నేను దీవిస్తాను అన్నాడు ఆయన. ఆయన దీవెన కావాలా వద్దా? ఏమిటి దీవెన కావాలా వద్దా చెప్పాలి. దీవెన కావాలండి, ఆశీర్వాదం కావాలా, ఆరోగ్యం కావాలా, క్షేమం కావాలా. నువ్వు మామ ఇలాగెలాగంట పెట్టి ఆరోగ్యం వద్దా? నీకు కావాలా వద్దా? ఆరోగ్యం కావాలి. నోరు తెరిచి చెప్పండి. ఆరోగ్యం కావాలి, క్షేమం కావాలి, దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, సమస్తములు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి. మనకు కావాలి. అవన్నీ ఇస్తాడు ఆయన. ఇచ్చే దేవుడు ఆయన, ఇవ్వలేని వాడు కాదు ఆయన. ఇల్లరా, నీవు ఆయన మాట వింటే చాలట, అవన్నీ నీ వెనకలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ నీ వెనకాల వస్తాయి, అవన్నీ నీతోనే వస్తాయి. అవి ఏమి నిన్ను తోసివేయవు, నిన్ను అవి ఏమి కూడా నేను విడిచిపెట్టుకోవో. మనం ఏం చేస్తామంటే సంపాదన కోసం పరిగెట్టి సంపాదించిన తర్వాత అది వేరే వాడి చేతికి పోతుంట. కానీ దేవుడే కనుక ఇస్తే అది శాశ్వత కాలము మనకు ఉండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు తోడుగా ఉండి క్షేమంగా తీసుకుని వెళ్ళి తిరిగి క్షేమంగా తీసుకుని వస్తాడు ఆయన. ఏమంటే లాభం వచ్చినా లేకపోయినా పర్లేదు కానండి, తిరిగి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే చాలు. దేవుడు తీసుకొస్తాడు. మనం అనుకుంటాం
చూడండి, ఓ రోజున ఒక బాగానే మీ ఒక సంఘటన చెప్తాను నేను. ఆకాశం నుంచి ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. కింద ఒక ఆయన గన్ తీసుకున్నాడు. ఈ ఆకాశంలో నుంచి చెరువు నుంచి పక్షి ఎగిరిపోతా ఉన్న సమయంలో అతను చేతిలో ఉన్న గన్ తీసుకుని దాన్ని పేల్చాడు ఆయన. దాన్ని పేల్చగానే ఆకాశం మీద ఎగిరే పక్షి ఏం చేసిందంటే ఆ గాలిలోనే దానికి ఆ బుల్లెట్ తగిలింది. ఆ గన్లోంచి బుల్లెట్ వెళ్ళి దాన్ని తగిలి అది ఏం చేసిందంటే అక్కడి నుంచి రెక్కల ఆడించడం అనేసి అక్కడి నుంచి కింద పడిపోయింది. ఆమె నా మాట అర్థమైందా? ఆకాశంలో పక్షి ఎగురుతుంది. ఆ పక్షిని వేటాడడానికి ఒక వేటగాడు ఉన్నాడు. వాడి చేతిలో గన్ ఉంది. అది కొంచెం పైన ఎగురుతా ఉంది. దాన్ని కాల్చేసాడు ఆయన. కాల్చేయగానే ఆ పక్షి చాలా పడిపోయింది. పడిపోయిన వెంటనే దాని నోటి నిండా చేప పిల్లలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఆమె దాని నోటి నిండా ఏమున్నాయండి? చేపలు పట్టుకున్నది. ఇలాగా అది తినేగా కొంత మిగిలింది. చేపలను నోటితో పట్టుకుంది. ఇలా నోటితో పట్టుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తా ఉంది? ఆ పక్షి ఎక్కడ పట్టుకొని వెళ్తుంది? చేప పిల్లలన్నింటినీ చేపలు పట్టుకొని ఎక్కడికి వెళ్తుందంటే తను పెట్టిన గుడ్లు పొదిగి పిల్లలు చేసింది. ఆ గూట్లో పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలకి ఆహారాన్ని సంపాదించి ఆహారం పిల్లలకి పెట్టాలని ఆ తల్లి ఎంతో చూడండి ఎంతో ప్రేమతో ఆ బిడ్డలకు పట్టుకొని వెళ్దామనే సమయంలో మధ్యలో ఎవరు వచ్చాడు? వేటగాడు వచ్చాడు. ఆమె ఈ వేటగాడు దాన్ని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఆ తల్లి అక్కడే పడి చచ్చిపోయింది. మరి ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డలని ఎవరు సాగుతారు? ఆ బిడ్డల్ని ఎవరు ఆదరిస్తారు? ఆ బిడ్డలకి ఆదరణ ఎవరు ఆహారం పెడతారు? ఆ బిడ్డలు ఏం చేస్తారో తెలుసా పిల్లరా? ఓ రోజున మా ప్రాంతంలో మా చెట్టు మీద ఒక చెట్టు ఉండేది. మేము తాగురుపాలు ఉన్నప్పుడు మా చిన్నప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిన కొంగ, పెద్ద కొంగ ఎంత పొడుగుండేది దాని పీకి, దాని తల ఎంత పొడుగుంది దాని మెడ. అది వచ్చి ఏం చేసిందంటే మీ ఉన్న ప్రాంతంలో మీ ఉన్న చెట్టు మీద గూడు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గూట్లో రెండు గుడ్లు పెట్టింది. 3 గుడ్లు పిల్లలు చేసింది. ఇది ప్రతిరోజు వెళ్ళేది మళ్ళీ వచ్చేది, వెళ్ళేది వచ్చేది. ఓ రోజు రాలేదు. అది రావటం ఆలస్యం అయిపోయింది. కానీ ఆ తల్లి ఒక రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు. మేము అనుకుంటున్నాం ఇది పిల్లలు పెట్టింది కదా, ఇది ఎక్కడ పోయిందని, ఇది ఏమైపోయిందని. పిల్లరా, నేను ఒక ఇంచుమించు ఒక 3-4 రోజులు పోయిన తర్వాత మేమున్న ప్రాంతంలో చేపల చెరువు వేశారు. ఆ చేపల చెరువులో చేపలు తినడానికి వెళ్ళి వల్ల సిక్కడిపోయి అక్కడ చచ్చిపోయింది అది. ఆ పిల్లలు పైనుంచి కింద పడడం, అవి వచ్చి ముళ్ళులు గుచ్చిపోయి ఏమైందంటే ఆ పిల్లలు చనిపోయినాయి. పైనుంచి కింద పడిన తర్వాత ఒకటి చచ్చిపోయింది. ఒకటేమో ముళ్ళల్లో చిక్కబడి ఆ ముళ్ళు గుచ్చిపోయి అది అక్కడ చచ్చిపోయింది. ఒకటేమో పైనుంచి కింద పడిపోవటం వల్ల ఆ రాత్రి చీమలన్నీ తినేసిన దాన్ని. ఆ 3 ప్రాణాలు కూడా పోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి అనుకుని ఉంటుంది నా బిడ్డలను పోషించుకోవాలని. ఈ రోజున మానవుడు కూడా అదే ఆలోచన కలిగి ఉంటాడు. మనుషుడు కూడా అలాంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఉదయం వెళ్తున్నాను, మంచిగా సంపాదించుకొని నేను నా భార్య నా బిడ్డలతో కలిసి నేను భోజనం చేయాలి. నేను నా బిడ్డలు కలిసి నా భార్య కలిసి చక్కగా మీ సంతోషంగా ఆనందంగా ఉండాలని బయలుదేరుతాడు వాడు. కానీ మార్గ మధ్యలో ఏం జరుగుద్దో ఎవరికి తెలీదు. అందుకే ప్రభు అన్నాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడే దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడేవాడు ఏ మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ నిన్ను తోసివేసేవాడు కాదు. దేవుడిని కాచి కాపాడి ఆయన సన్నిధికి చేరేంత వరకు ఆయన కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడి కృప లేకుండా, దేవుడికి తోడు లేకుండా తిరిగి మళ్ళా వచ్చే అవకాశము లేదు. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి చెప్తున్న మాట, నేను నీతో వస్తాను, నేను నీతో ఉంటాను, నువ్వు భయపడవద్దు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మళ్ళీ నిన్ను క్షేమంగా నిన్ను ఇంటికి తోడుకొని వచ్చునుగాక.
దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.